ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము డిసెంబర్ నెల 22వ తారీఖు 2025. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం సుభిక్షంగా బలవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఫలవంతమైన మనము దీవించబడినప్పుడు మనము దేవునికి మహిమ తెస్తాము. అదే ఇక్కడ చెప్తున్నారు, కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు అంటే బాగా ఆశీర్వదించబడి విస్తారంగా వ్యాపించబడండి అని అర్థం. ఇంకా నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనును అంటే మనము ఎక్కువగా ఇంకా సంపాదించుకుంటాము, మనకు కానివన్నిటిని కూడా మనము సంపాదించుకోగలము. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేస్తాము. మనం కుడి మరి ఎడమ వైపుకు విస్తరిద్దాం మరియు వ్యాపిద్దాం. మన పిల్లలు ఆశీర్వదించబడాలి మరియు అనేక దేశాలకు గొప్ప ఆశీర్వాదంగా ఉండాలి. నిర్జనమైన నగరాలను బాగు చేయడానికి అంటే చేరుకోలేని మరియు వెనకబడిన ప్రజలకు సహాయం చేయడానికి మన కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలపై ఆశీర్వాదాలను పలికి ఒప్పుకుందాం అంటే కన్ఫెస్ చేద్దాము, వాటిని మనము మన కుటుంబాలకు అన్వయించుకుందాము. ప్రార్థిద్దామా. తండ్రి, మరొక కొత్త వారాన్ని బట్టి వందనాలు రాజా. ఈ వారమంతా మీరు ముందుండి నడిపించండి. ముఖ్యంగా ఈ వారంలో క్రిస్మస్ పండుగ ఉంటున్న సందర్భంగా ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, ప్రేమ, ఐశ్వర్యము, మరి తినడానికి సమృద్ధిగా కావలసినంత డబ్బు అన్నీ అనుగ్రహించండి. ఈ వారంలో చేయబోతున్న మరి కొత్త ప్రయత్నాలను ఆశీర్వదించండి. పుట్టుక దినము మరియు పెళ్లి దినం జరుపుకుంటున్న వారిని దీవించే అనేక దినములు, అనేక సంవత్సరములు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునే కృప అనుగ్రహించండి. మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి. రాబోయే వారం మీకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.